వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే, తల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్ట. దీన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తుకు రావడం ఖాయం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజున మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ఇది వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ డైలాగ్ ఊత పదం. ఎప్పుడు కూడా ఆయన అసెంబ్లీ వేదికగా కానీ బయట ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ డైలాగ్ వాడుతూ ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ డైలాగ్ని వైఎస్ రాజశేఖర రెడ్డి తెర మీదకి తీసుకొచ్చేవాళ్ళు. తల్లికి అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాట అని పదే పదే మీరు ఆయన రికార్డ్స్, అసెంబ్లీలో ఆయన మాట్లాడిన రికార్డ్స్ ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ తెలుస్తూ ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా ఈ అంశాన్ని హైలైట్ చేసేవాడు అని. ఇప్పుడు అందరూ అనుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి వైఎస్ రాజశేఖర రెడ్డి విమర్శిస్తున్నారేమో. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా తాను హైటెక్ సిటీ దగ్గర నుంచి సైబరాబాద్ నిర్మాణం ఎలా చేశాను అని చెప్తా ఉంటే, దీన్ని కార్నర్ చేయడానికి, ఈ అంశాన్ని కార్నర్ చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అలా మాట్లాడారేమోనని చాలా మంది అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత అందరికీ అర్థమవుతున్న అంశం ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి తన కొడుకైన జగన్మోహన్ రెడ్డిని చూసుకునే ఆ రోజులు ఆ మాట అన్నారు అని ఈరోజు చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఎందుకు, ఏ సందర్భంలో మనం ఈ సామెతను గుర్తు చేసుకుంటా ఉన్నాం, ఏ సందర్భంలో ఈ వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుంటా ఉన్నాం, ఆయన అన్న మాటను గుర్తు చేసుకుంటా ఉన్నాం అంటే, ఈరోజు కరెక్ట్గా ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం జరుగుతోంది గత 2 రోజులుగా. అదేంటో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి స్వయాన తల్లైన విజయలక్ష్మి ఏప్రిల్ 19న 19వ తేదీన తన బర్త్డేని చేసుకున్నారు. ఆ బర్త్డేకి జగన్మోహన్ రెడ్డి విషెస్ చెప్పలేదు. ఇది నోట్ చేసుకోండి. ఆ తర్వాత అదే రోజున ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఒక మీటింగ్లో, తన ఏదైతే శాఖకు సంబంధించిన మీటింగ్లో వెంటనే ఆయన్ని హైదరాబాద్ అపోలోకి తరలించారు. ఆయనకి శ్వాసకోశ సంబంధ చిన్న ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంది దాన్ని తొలగించే ప్రయత్నంలో, క్లియర్ చేసే ప్రయత్నంలో చిన్న సర్జరీ అయితే జరిగింది ఆయన ముక్కుకి. అపోలో హాస్పిటల్ ఆల్రెడీ ఆయన డిశ్చార్జ్ కూడా అయి ఉన్నారు. సో ఈ క్రమంలోనే మొత్తం అందరూ కూడా దాని మీద స్పందించారు, మోడీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా. అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అలాంటి ట్వీట్ వస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయం. అలాంటిది పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి, పూర్తి స్థాయిలో ఆరోగ్యంతో తిరిగి రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేయడం జరిగింది. అసలు ఇంతవరకు వైఎస్ఆర్సీపీ నేతలే ఈ షాక్లోని తేరుకోలేకపోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోలుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెడతాం అనేది. సో అదైపోయింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక దానికి పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇచ్చున్నారు. పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఆ తర్వాత అంటే ఏప్రిల్ 19th ఈ 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ 2 ఇన్సిడెంట్స్లో జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందించారో మనం చూడాలి. తన సొంత తల్లైన విజయమ్మ బర్త్డేకేమో జగన్మోహన్ రెడ్డి విషెస్ చెప్పరు, కనీసం ఆమెను వెళ్ళి కలుసుకోరు, ఆమెను పిలిపించుకోరు. అదే రోజున పవన్ కళ్యాణ్ హాస్పిటల్లో ఉండి చిన్న సర్జరీ చేయించుకుంటే ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారనమాట. ఇది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 19th అయిపోయింది. ఏప్రిల్ 20న టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బర్త్డే, 76వ బర్త్డే. సో ఈ క్రమంలోనే ప్రపంచం మొత్తం ఆయన అభిమానులతో సహా మోడీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా అందరూ ఆయనకి విషెస్ చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి విషెస్ చెప్పారు. చంద్రబాబు నాయుడు కలకాలం ఇలాగే ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విషెస్ చెప్పడం జరిగింది. ఇది చూసిన నిజంగా నేను చెప్తున్నా, నేనే కాదు, వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలా మంది షాక్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ చూసిన తర్వాత పాపం కొంతమంది అల్ప సంతోషులు, మా అధినేత మారాడు, జగన్మోహన్ రెడ్డి మారారు, తాను పూర్తి స్థాయిలో తాను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అందుకే పవన్ కళ్యాణ్కి సంబంధించి చంద్రబాబు నాయుడుకి సంబంధించి అలాంటి ట్వీట్స్ పెట్టారు అని చెప్పి పాపం చాలా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ మనం చూస్తే నిజంగా ఇది ఒక వింతే అనుకోవాలి. ఎందుకంటే తన సొంత తల్లి విజయమ్మ, ఎంత కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డి తల్లి ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గుర్తుందో లేదో, ఆయన ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సిబిఐ ఈడీ కేసులను ఎదుర్కొంటూ జైలుకు వెళ్తే, ఆ రోజు విజయమ్మ వెళ్ళి ఇదే షర్మిలాని తీసుకొని వెళ్ళి రాజ్భవన్ ముందు రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చున్నారు. అప్పుడు దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య ఆవిడ, ఒక భర్తచాటు భార్యగా మాత్రమే తెలుసు జనాలకి. అలాంటి విజయం వెళ్ళి తన కొడుకు కోసం ఏడ్చుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి భార్య. ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అది. ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది ఆమె? జగన్మోహన్ రెడ్డి కోసమే కదా. అప్పటి నుంచి బై ఎలక్షన్స్ వస్తే అప్పుడే జనం ముందుకు వచ్చారు ఆవిడ. నా భర్తను చంపేశారు, నా కొడుకుని జైల్లో పెట్టారు అంటూ ఎక్కడికక్కడ బైబిల్ పెట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆవిడ మొత్తం కాన్షియన్సీలన్నీ తిరిగేది. అటు ప్రత్యర్థులు కూడా ఆమె బైబిల్ పట్టుకోవడానికి చాలా విమర్శించినా సరే ఆమె లెక్క చేసేది కాదు. ఆమె ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంది? ఊరూరా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కోసమేగా. ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడానికి కారణం కూడా ఆవిడ ప్రచారమే. ఆ తర్వాత ఆమెను గౌరవాధ్యక్షురాలను చేశారు. అప్పుడు దాకా ఆమెకు అసలు రాజకీయాలు అంటేనే స్పెల్లింగ్ తెలియదు. అలాంటి ఆమెను పార్టీ గౌరవాధ్యక్షులుగా చేశారు. అంతకంటే ముందు ఆమె బై ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆయన అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీకి విజయమ్మే హాజరయ్యేవారు. ఆ రోజు ఎల్పీ లీడర్ హోదాలో, జగన్ లేరు కాబట్టి, జగన్ ఎంపీగా ఉన్నారు జైల్లో ఉన్న.
సో అలాంటి సందర్భంలో విజయమ్మని టార్గెట్ చేస్తూ ఇదే బొత్స సత్యనారాయణ మొదలుకొని ఇదే ధర్మాన వరకు అటు టీడీపీ వరకు ఎంతోమంది టార్గెట్ చేసేవాళ్ళు ఆమెని. ఎన్నోసార్లు ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఎవరి కోసం పెట్టుకుంది? జగన్మోహన్ రెడ్డి కోసమే. ఆవిడ చెప్తేనే షర్మిల జగన్మోహన్ రెడ్డి తరపున పాదయాత్ర చేయడానికి, ప్రచారం చేయడానికి రంగంలోకి దిగడం జరిగింది. మోకాళ్ళు విరగొట్టుకుని షర్మిల ఆ రోజు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి కోసం. ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమైనవి? విజయమ్మ వల్లే. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. అలాంటి గౌరవాధ్యక్షులుగా ఉంటే ఆవిడ పాపం ఆమెకేం తెలిసేది కాదు. ఆ రోజు శోభా నాగిరెడ్డి లాంటి వాళ్ళు, సుచరిత లాంటి వాళ్ళు బ్యాక్ ఎండ్ నుండి ఆమెను ముందుకు నడిపించేవాళ్ళు, సీనియర్ల సలహాలు తీసుకొని. మరి అలా జగన్మోహన్ రెడ్డి కోసం తెలంగాణలో కూడా చాలా ఏరియాస్ తిరిగింది. అప్పుడు మేమంతా ఆ పర్యటనలు కూడా కవర్ చేసిన సందర్భాలు ఉండేవి. ఆ తర్వాత చూస్తే అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి 2014 ఎన్నికల్లో ఆమె వద్దని మొత్తుకుంటున్న వైజాగ్లో ఎంపీగా నిలబెట్టారు. ఆమె ఓడిపోతుందని అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తప్ప. ఆ ఓడిపోయిన తర్వాత తీరా ఆవిడ అదొక పెద్ద అవమానం కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత భార్య ఓడిపోవడము అనేది. జగన్మోహన్ రెడ్డి దానికి కొనతాలను బాధ్యం చేస్తే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఆయన బయటకు వచ్చిన తర్వాత మా పార్టీ కార్యక్రమాల నుంచి దూరం జరుగుతూ వచ్చారు. బట్ 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే ఆయనతో షర్మిల విభేదించారో ఆస్తుల కారణంగా, అప్పటి నుంచి విజయమ్మ కూడా షర్మిల వైపే వెళ్తూ వచ్చారు. అప్పటి నుంచే తన తల్లిని చాలా టార్గెట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి కానీ, భారతి కానీ. ఆఖరికి ఆ ఆస్తుల వ్యవహారం ఎంత దూరం వెళ్ళింది? ఈరోజు ఏకంగా తల్లి మీదే కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఎన్సీఎల్టీలో. ఇవి ఈయన తీస్తున్న తన తండ్రి పరువే, తద్వారా తన తల్లి పరువే అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆలోచించుంటారు. కానీ ఇంత జరుగుతున్నా, తన కూతురికి అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆవిడ మొత్తుకుంటున్నా, ఎన్నో లెటర్లు రిలీజ్ చేస్తున్నా, బట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి కనిపించినా వెళ్ళి గట్టిగా ఓటేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. మీరు చూస్తే చాలా ఫ్రెండ్స్లో జగన్మోహన్ రెడ్డి కనీసం తన దగ్గరికి తీసుకోపోయినా ఆమె దగ్గరికి వెళ్తుంది. అదే దాన్నే తల్లి మనసు అంటారు. మనం ఒకసారి రాజకీయాలన్నీ పక్కన పెట్టి చూద్దాం. అక్కడి నుంచి మనం చూస్తే ఇప్పుడు ఈ రోజున ఏకంగా జగన్మోహన్ రెడ్డి కనీసం బర్త్డే జరుపుకున్నాం, గౌరవాధ్యక్షులు పదవి కూడా రిజైన్ చేశారు. ఈరోజు జగన్ మీదే, జగన్ చెప్తోంది తప్పు, భారతి చేస్తుంది తప్పు అని ఆమె కూడా ఎన్సీఎల్టీలో అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా ఆమెను క్యారెక్టర్ అసోసియేషన్ చేయిస్తూ ఉన్నారు. ఒక వర్రా రవీంద్ర అనే వ్యక్తి జైలుకి వెళ్ళొచ్చిన అతనికి బుద్ధి రాలేదు. ఈరోజు అతను భారతిరెడ్డి దగ్గరే పనిచేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి విజయమ్మను ఉద్దేశించి పెట్టిన ఒక పోస్ట్ ఏదైతే ఉందో, అలాంటి చెప్పేటప్పుడల్లా ఎందుకు జర్నలిజంలో ఉన్నామా అనిపిస్తుంది. విజయమ్మ ముందు తల్లి కదా, జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు అందరికీ తల్లి, ఒక మహిళ. అలాంటి మహిళను ఉద్దేశించి అంత దారుణమైన పోస్ట్ ఎవడు పెట్టడు, మనిషిని పుట్టినోడు ఎవడు కూడా. అలాంటి పోస్ట్ పెడితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఖండించలేదు. సరే, ఈరోజు ఆమె బర్త్డే జరుపుకుంటా ఉంది. మీరు ఇంటర్నల్గా ఎలా ఉంటారు, ఎప్పటికైనా కలుస్తారా, లేకపోతే ఇలాగే విడిపోయి ఉంటారా అనేది పక్కన పెడితే, మీ తల్లి బర్త్డే అయితే మీకు విషెస్ చెప్పడానికి నోరు రాలా. ఆవిడేమో సన్నిహితుల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది, నా బర్త్డే కనీసం నా కొడుకు నాకు విషెస్ చెప్పట్లేదు అని చెప్పేసి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి నీ కొడుకుతో జాగ్రత్తగా ఉండమని చెప్తే నేను ఎక్కడ కూడా వినిపించుకోలేదు. ఈరోజు తెలుస్తూ ఉంది అతని స్వరూపమని. ఆవిడ బాధపడుతూ ఉన్నట్టు ఒక బయటికి స్పెల్ అవుతూ ఉంది, ఒక మెసేజ్ అయితే మొత్తం వైరల్ అవుతూ ఉంది దీనికి సంబంధించి. అసలు షర్మిల పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆవిడ జగన్ ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది కాదు, ఆ స్థాయిలో వాళ్ళ మీద తిరగబడేది పాపం ఆవిడ. అలాంటి ఆవిడ ఈరోజు బర్త్డే చేసుకుంటా ఉంటే కనీసం ఆవిడకి విషెస్ చెప్పడానికి నోరు రాలేదు. తన జీవిత కాలం చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నోరు తెరిస్తే ఆయన చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఆయనకి ఏజ్ అయిపోయింది, ఆయన మొహం చూసి పరిశ్రమలు రావు, ఆయన పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టాలి, ఆయన బావులేదుకు చచ్చిపోవాలి, ఇన్ని కోరుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఉంటే కూడా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని ఎన్నోసార్లు సమర్థించారు కదా. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో బతకాలని కోరుకుంటా ఉన్నారు. ఎవరైనా నమ్ముతారా ఈ ట్వీట్ని? అంతేకాదు, తన జీవితకాలం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు ఆయన. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్లో ఉండి, విద్యార్థుల సమక్షంలో పెట్టిన బటన్ నొక్కుడు కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళనే టార్గెట్ చేసేవాడు. ఎంత హ్యూమిలేట్ చేసేవాళ్ళు వాళ్ళ భార్యలను ఆయన. ఆయన సినిమాలను అడ్డుకున్నారు, ఆయన పెళ్ళిళ్ళ మీద విమర్శలు చేసేవారు, ఆయన పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం హననం చేసేవాళ్ళు బూతులతోని. అయినా అలాంటి పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ఈయన మెసేజ్లు పెడతా ఉన్నారు. ఎవరైనా నమ్ముతారా? అసలు జగన్మోహన్ రెడ్డి మారాడని మీరు సంబరపడమాకండి. జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఒక క్వాలిటీ. మరి వీళ్ళిద్దరికీ చెప్పిన అతను సొంత తల్లికి ఎందుకు అతను ఏదైతే విషయం చెప్పలేకపోయాడు అనేది కదా ఈరోజు జరుగుతున్న చర్చ. చాలామంది అనుకోవచ్చు ఇది కొంచెం పాజిటివ్గా చూడొచ్చు కదా, దీంట్లో కూడా మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకేది ఏంటి అని. కానీ ఈరోజు విజయమ్మ బాధను ఎవరు గుర్తు చేసుకుంటారు? ఆమె బాధని ఎలా హైలైట్ అవుతుంది, ఆమె పడుతున్న బాధ ఏంటనేది. సో జగన్మోహన్ రెడ్డి అందుకే చెప్తోంది, గతంలో వైఎస్ ఏదైతే సామెత చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి, ఆ సామెత ఏదైతే కన్నతల్లి కన్నం పెట్టలేనివాడు పెన్నమ్మకు బంగారు గాజులు అంటూ ఉంటారు కదా అనేవాడైనా, ఆ సామెత మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.